ఏడాది కాలంగా టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా ఆట తీరు ఆశించిన స్థాయిలో లేదు. గతంలో టెస్టుల్లో బొబ్బిలలా చెలరేగిన టీమిండియా ఇప్పుడు పిల్లి తోకలా ముడుస్తుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా మారిన తర్వాత నుంచి టీమిండియా టెస్ట్ ఆట పూర్తిగా గాడి తప్పింది. గంభీర్ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి టీమిండియా 3 టెస్టుల సిరీస్ ను ఆడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో 4వ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశం అయితే లేదు. చివరి టెస్ట్ లో టీమిండియా నెగ్గితే సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓడితే మరో సిరీస్ పోతుంది. వరుసగా 3 సిరీస్లను కోల్పోయినట్లు అవుతుంది. గతేడాది బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్ అనంతరం స్వదేశాల్లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఓడింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 1-2తో ఓడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ ను 1-2తో వెనుకబడి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా రాత మారాలంటే కోచ్ మార్పుతో పాటు కెప్టెన్ మార్పు కూడా చేయాల్సి ఉంటుంది. బ్యాటర్ గా గిల్ ఓకే కానీ కెప్టెన్ గా మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో గిల్ ను కెప్టెన్ గా తప్పించి శ్రేయాస్ కు అప్పచెప్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ లో శ్రేయాస్ కెప్టెన్ గా అతను తాను నిరూపించుకున్నాడు. గత సీజన్ లో కేకేఆర్ ను ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ వరకు చేర్చాడు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ రాత మారాలంటే శ్రేయాస్ అయ్యార్ కు సారథ్యం పగ్గాలు అప్పచెప్పాల్సిందే. లేదంటే టీమిండియా టెస్ట్ ఆట మరింత దిగజారే అవకాశం అయితే ఉంటుంది. రిషబ్ పంత్ ను ప్లేయర్ గా కొనసాగిస్తే మంచిది. అలా కాదని కెప్టెన్సీ ఇస్తే అతడి ఆట దిగజారే అవకాశం కూడా ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్ లో 1-2తో వెనుకబడి ఉంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. సిరీస్ ను సమం చేసుకోవాలంటే ఆఖరి టెస్ట్ లో టీమిండియా తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఓడినా డ్రా చేసుకున్న సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. జూలై 31 నుంచి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా 3 మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. బూమ్రా, రిషబ్ పంత్, అన్షుల్ కంబోజ్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కుల్దీప్, ధ్రువ్ జురేల్, హర్షదీప్ లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.